ఖాళీగా పోర్ట్ఫోలియోలో ఉంటున్న స్టాక్స్ ని రెంట్ కి ఇచ్చి రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం మీకు ఐడియా ఉందా? ఎక్కడో విన్నాను, అయినా మీరే 2 సార్లు చెప్పారు. పెద్ద ఇన్కమ్ ఏమొస్తుందంటే ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. IRDA స్టాక్స్ ఉంటే 32% దగ్గరగా యాన్యువల్ గా రిటర్న్ వస్తుందనేలా NSE వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది. నాట్ జస్ట్ IRDA, ఇంకా వేరే స్టాక్స్ ఉంటే కూడా 9%, 7%, 5%. ఇంకా మీరు కిందకు వచ్చారంటే ఇలా స్టాక్స్ అన్నిటి పరంగా ఎంతెంత ఇయర్లీ రిటర్న్ మీరు సంపాదించవచ్చు అనే డేటా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది నేను అఫీషియల్ వెబ్సైట్ NSE లోకి తీసుకువెళ్ళి చెప్తున్నాను. థియరిటికల్ గానే కాదు, ఇది ప్రాక్టికల్ గా కూడా పాసిబులే. కాబట్టి వాళ్ళ వీడియోలో ఎలా మన పోర్ట్ఫోలియోలో ఉంటున్న స్టాక్స్ ని వేరొకరికి రెంట్ కి ఇచ్చి మనం ఎలా రెగ్యులర్ ఇన్కమ్ ని సంపాదించాలి, దీనికి ఉంటున్న రిస్క్ ఏంటి, అసలు రెంట్ కి తీసుకునేవాడు మన స్టాక్స్ తో ఏం చేస్తాడు, తీసుకున్న తర్వాత డివిడెండ్స్, స్టాక్ స్ప్లిట్, బోనస్ ఇలా వస్తుంటే మనకు వస్తాయా, వాళ్ళకే వెళ్ళిపోతాయా, రిస్క్ ఏంటి, రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది కరెక్టే, నేను తీసుకునే రిస్క్ ఏంటి, అలాగే రిటర్న్స్ ఎంత అండ్ ఎంటైర్ ప్రాసెస్ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ తో పాటు అసలు దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలన్న కంప్లీట్ ప్రాసెస్ ని వాళ్ళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో కొన్ని రూల్స్ కూడా మారాయి దీని రిలేటెడ్ గా, వాటిని కూడా ఇంక్లూడ్ చేసి చెప్తాను. అండ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది సెబీ రెగ్యులేటెడ్. 1997 లో సెబీ వాళ్ళు స్టార్ట్ చేసిందే, కానీ పెద్దగా అవగాహన లేక ఎవరు దీన్ని ఫాలో అవ్వట్లేదు. కానీ చెప్పాను కదా 30% దగ్గరగా కూడా యాన్యువల్ రిటర్న్ ప్రెసెంట్ అయితే వర్కౌట్ అవుతుంది. చూస్తుంటే ఏదో ఒక టైంలో మంచి ఆపర్చునిటీస్ SLBM లో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ లోపు మీకు ఐడియా ఉండాలి కదా దీన్ని అసలు ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా మీరు రెంటల్ ఇన్కమ్ సంపాదించాలని. అది వాళ్ళ వీడియోలో తెలుసుకుంటారు. నా ప్రయత్నం అంతా ఒకటే, మనం పెట్టిన స్టాక్ రిలేటెడ్ గా కొంత రిటర్న్ సంపాదిస్తాం. దాంతో పాటు ఇంకొంత అడిషనల్ రిటర్న్ మనం కట్టే చార్జెస్ కి పోను ఒక 3-4% ఆర్ 5% దగ్గరగా ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, లాంగ్ టర్మ్ లో మన కాంపౌండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మన వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఇలాంటి కంటెంట్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను కదా, చాలా ఎగ్జాంపుల్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఎలా యాక్టివేట్ చేయాలి, మీరు ఎలా బెనిఫిట్ పొందొచ్చు, మీకు ఎంత రిటర్న్ ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానా. అలా చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా వీళ్ళు మంచి ఎఫర్ట్స్ పెట్టారు కదా కంటెంట్ తీసుకురావడానికి అని అనిపించింది అనుకోండి, ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. అసలు SLBM స్టాక్ లెండింగ్ బారోయింగ్ మెకానిజం అంటే ఏంటో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తో తెలుసుకుందాం. లెట్స్ సే మీరు ఒక ఇన్వెస్టర్, మీ దగ్గర 500 రూపీస్ విలువ చేసే షేర్స్ 1000 ఉన్నాయి అనుకోండి, అంటే మీరు 5 లక్షలకు విలువ చేసే షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారు. మీరు ఇన్వెస్టర్, షార్ట్ టర్మ్ లో రిజల్ట్స్ బాలేవని అనిపించిన స్టాక్ పడుతున్నా మీరేం అమ్మేరు, ఆర్ ఇంకేదైనా గ్లోబల్ గా జరుగుతుంది అని టెంపరీగా స్టాక్ పడుతున్నా మీరేం అమ్మేరు. మీరు ఒక ఇన్వెస్టర్, లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేస్తారు. షార్ట్ టర్మ్ లో పడుతున్నా మీరు పెద్దగా పట్టించుకోరు అనుకుంటే, దెన్ యాజ్ ఎ ట్రేడర్ గా నాకు అది కంపెనీ పడుతుందని నాకు అనిపించినప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ద్వారాను నేను దాన్ని షార్ట్ చేయొచ్చు, ఆర్ ఇంట్రాడే లోను ఆ కంపెనీ షేర్స్ ని సెల్ చేయొచ్చు. కానీ షార్ట్ సెల్ చేయాలనుకుంటే, ఒక రోజుకు మించి నేను ఆ కంపెనీని అమ్మాలనుకుంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ద్వారానే నాకు పాసిబుల్ అవుతుంది, లేదా స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం ద్వారానే పాసిబుల్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో నేను యాజ్ ఎ ట్రేడర్ గా 125% నేను మీ దగ్గర 5 లక్షలకి తీసుకుంటుంటే స్టాక్స్ 125% నేను నా క్యాపిటల్ ని పక్కన పెట్టాలి. అంటే 6,25,000 నేను పక్కన పెడితే ఎక్స్చేంజ్ దగ్గర బ్లాక్ చేస్తే అప్పుడు మీ షేర్స్ ని నాకు ఇస్తారు. నేను ఆ షేర్స్ ని తీసుకువెళ్ళి మార్కెట్ లో సెల్ చేసి స్టాక్ పడ్డాక, లెట్స్ సే 100 రూపీస్ పడింది, 400 కి వచ్చేసింది, నాకు 1,00,000 లాభం వచ్చింది. అప్పుడు నేను మార్కెట్ లోంచి మళ్ళీ ఆ షేర్స్ ని కొనేసి అదే షేర్స్ ని నేను మీకు 400 రూపాయల లెక్కన తిరిగి ఇచ్చేస్తాను. మార్కెట్ రేట్ కే నేను మీకు ఇస్తాను. మీరు నాకు ఇచ్చింది 500 కదా, నేను మళ్ళీ మీకు 500కి ఇవ్వను. మార్కెట్ రేట్ ఎంత ఉంటే అంత రేట్ కే ఇచ్చేస్తాను. బట్ ఈ లోపు నేను 1,00,000 గెయిన్ అయ్యాను కదా, దాంట్లో బ్రోకర్ కి కొంత చార్జెస్ కట్టేసి మీరు నాకు షేర్స్ ఇచ్చినందుకు గాను రెంట్ పే చేస్తాను. కాబట్టి ఇది స్టాక్స్ ని రెంట్ ఇస్తున్నట్లు చూడాలన్నమాట. సో ఇక్కడ మీకు లాభమే. నేను మీ స్టాక్స్ కి రెంట్ పే చేశాను. ఎంత పే చేస్తుంటారు, ఇదేం ఫిక్స్డ్ ప్రాసెస్ కాదు, డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఉంటుంది. ఇదిగోండి ఈ వెబ్సైట్ లోకి తీసుకొచ్చి మిమ్మల్ని చూపిస్తాను ఎంత వస్తుంది అనేది. నాకు లాభమే, నేను అనుకున్నట్టు స్టాక్ పడింది, నేను గెయిన్ అయ్యాను. మీకు లాభమే, బ్రోకర్ కి లాభమే, ఎక్స్చేంజ్ కి లాభమే, వాళ్ళకు కూడా వాళ్ళ చార్జెస్ వెళ్ళిపోయారు. అందరూ కూడా బెనిఫిట్ చెందారు కదా. కాబట్టి ఈ ప్రాసెస్ ఎగ్జిస్ట్ అయింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. వాటిని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. బట్ మాట్లాడుకునే ముందు మీకు డౌట్ వచ్చిందా, మీ దగ్గర నుంచి నేను తీసుకున్నాను, షార్ట్ సేల్ చేశాను, మార్కెట్ లో లాభం వచ్చింది, మీకు తిరిగి ఇచ్చాను, దాంతో పాటు రెంట్ కూడా ఇచ్చేసాను, మీకు అందరూ బానే ఉన్నారు. ఒకవేళ నేను అమ్మాక పెరిగితే స్టాక్ నేను నష్టపోతాను. నేను నష్టపోయినా సరే మీకు రెంట్ నేను పే చేయాలి. అదొకటి మైండ్ లో ఉంచుకోండి. రిస్క్ తీసుకుంటున్నది ట్రేడర్, బారో చేసుకుంటున్నవాడు, లెండ్ చేస్తున్నవాడు కాదు, అంటే ఇస్తున్నవాడు కాదు. ఎందుకంటే ఇస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా ప్రొటెక్షన్ కి NSE కి సంబంధించిన క్లియరింగ్ ఎక్స్చేంజెస్ బాధ్యతను వహిస్తాయి. అవి గ్యారంటీగా ఉంటాయి. ఈ 2 క్లియరింగ్ ఎక్స్చేంజెస్ ఇవి 2 కూడా బాధ్యతను వహిస్తాయి. నేషనల్ సెక్యూరిటీస్ క్లియరింగ్ కార్పొరేషన్ ఒకటి, ICCL ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒకటి. ఫస్ట్ దేమో NSE కి సంబంధించింది, సెకండ్ దేమో BSE కి సంబంధించింది. స్టాక్స్ ఇస్తున్న వాళ్ళకి ఇన్వెస్టర్స్ కి మోస్ట్లీ రిస్క్ అనేది మనకి చాలా నెగ్లిజిబుల్. అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మన ఎండ్ లో మాట్లాడుకుందాం. కాబట్టి తీసుకున్నవాడే ట్రేడరే మార్కెట్ రిస్క్ కి ఎక్స్పోజ్ అవుతున్నట్టు.
అన్నట్టు. ఇప్పుడు SLBM రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ని తెలుసుకోండి. ఫస్ట్ మన డిమాట్ అకౌంట్ లో ఒక్క షేర్ ఉన్నా దీనికి ఎలిజిబుల్ ఏనా, మనం ఇలా వేరే వాళ్ళకి అప్పు ఇవ్వచ్చా అంటే లేదు. మినిమం ఇంతకు సంబంధించిన షేర్లు ఉండాలనేలా బ్రోకర్స్ రిస్ట్రిక్షన్స్ పెడతారు. జిరోదా వాళ్ళైతే ₹1,00,000 విలువ చేసే షేర్లు ఉండాలి మన దగ్గర ఇలా రిస్ట్రిక్షన్ పెడతారు. సరే నా దగ్గర ఉన్నాయి, ఎలా ఇవ్వాలి అది నేను లైవ్ లో ఎలా యాక్టివేట్ చేయాలనే దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ద సేక్ ఇప్పటికైతే మినిమం ₹1,00,000 అనుకుందాం, కానీ ఒక్కొక్క బ్రోకర్ ఒక్కొక్కలా పెట్టుకోవచ్చు. అండ్ చార్జెస్ ఎలా ఉంటాయి, మీకు ఏదైతే ఫీ వస్తుందో, మీరు ఎంతైతే రెంటల్ ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారో దాంట్లో 15 నుంచి 20% దగ్గరగా వాళ్ళు చార్జెస్ గా తీసుకుంటారు. ఎవరైతే ట్రేడర్ దాని ద్వారా డబ్బులు సంపాదించుకున్నాడో అది తన ఇన్కమ్ కి యాడ్ అయిపోతుంది. యాజ్ పర్ ద స్లాబ్ అది ఇన్కమ్ ట్యాక్స్ కి వెళ్ళిపోతుంది క్యాలిక్యులేషన్ లోకి. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ కొంచెం బెటర్ గా చూడాల్సింది ఏంటంటే ఇది సేల్ కిందకి రావట్లేదు కాబట్టి STT కానీ ఎక్స్చేంజ్ చార్జెస్ కానీ సెబీ టర్న్ ఓవర్ ఫీస్ కానీ ఇవి ఇంక్లూడ్ అవ్వవు. ఇవే యాక్చువల్ గా ప్రతిసారి చార్జెస్ లో అధికంగా ఉండేవి. సో అవి మనకి ఇంక్లూడ్ అవ్వవు. బ్రోకరేజ్ ఫీజ్ మాత్రం పడుతుంది. అండ్ టు దట్ సమ్ పార్ట్ ఆఫ్ ద మనీ ఎక్స్చేంజెస్ సైడ్ కూడా వెళ్తుంది ఈ క్లియరింగ్ కార్పొరేషన్స్ కి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, మీరు కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ప్రతి నెల కూడా మనకి ఈ SLBM మెకానిజం లో ఏ స్టాక్స్ ట్రేడ్ అవ్వాలనేది డిసైడ్ చేయబడుతుంది. అన్ని డెరివేటివ్ స్టాక్స్ ఉంటాయి, ప్లస్ సిరీస్ ఏ కి సంబంధించిన స్టాక్స్ కూడా ఉంటాయి. జస్ట్ మీకు ఈ లింక్ ఇచ్చేస్తున్నాను, అక్కడ డౌన్లోడ్ సెక్యూరిటీస్ అవైలబుల్ ఫర్ బారో లెండింగ్ .csv ఉంది కదా, ఎక్సెల్ ఫైల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఈ SLBM లో ఏవేవి స్టాక్స్ ఎలిజిబుల్ ఉంటున్నాయన్నది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఒక లింక్ గా ఉంటుంది కింద గమనించండి. దాని కింద ఈ లింక్ పెడుతున్నాను. ఇందులో ఏంటంటే మీకు ఏ స్టాక్స్ రిలేటెడ్ గా ఎంతెంత రెంటల్ ఇన్కమ్ వర్క్ అవుతుంది అనేది ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా ఆపర్చునిటీ ఉందనుకోండి, అప్పుడు మీరు మీ స్టాక్స్ ని జిరోదాలో ఎలా యాక్టివేట్ చేయాలో చెప్తాను కదా. ఆర్ మీ ఇతర బ్రోకర్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను చూసాను మోస్ట్ ఆఫ్ ద ఇతర బ్రోకర్స్ ఎవరైనా యాక్టివేట్ చేస్తున్నారో వాళ్ళని కూడా మెన్షన్ చేద్దామని, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లేరు. మీరు ఎవరిని వాడుతున్నారో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. నేను వాళ్ళ రిలేటెడ్ గా కూడా పర్సనల్ గా వాళ్ళకి కాల్ చేసి ఇంకేదైనా వే ఉంటున్నా, దీన్ని యాక్టివేట్ చేయడానికి వే ఉంటున్నా నేను కనుక్కొని నెక్స్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ లోనే అప్డేట్ చేస్తాను. జిరోదాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాసెస్ ఎలా చేయాలని. బట్ ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను కదా. ఇక్కడికి వచ్చారంటే మీరు మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది ఫిల్టర్ బై అనే దగ్గర క్లిక్ చేస్తే సిరీస్ ఏ సిరీస్ బి అని ఉంటుంది. సిరీస్ ఏ అని అంటే ఏంటంటే కార్పొరేట్ యాక్షన్స్ ఉంటాయి కదా, స్టాక్ స్ప్లిట్, బోనస్, బై బ్యాక్. ఆ పాయింట్ లో ఈ కాంట్రాక్ట్ క్లోజర్ అయిపోతాయి, ఫోర్స్ క్లోజర్ అవుతాయి. ఎవరైతే తీసుకుంటాడో ట్రేడర్ వాడు తిరిగి ఇచ్చేసేయాల్సిందే. ఎందుకంటే బై బ్యాక్, బోనస్, స్టాక్ స్ప్లిట్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు స్టాక్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆ బయ్యర్ దగ్గరే ఉండి ఆ కార్పొరేట్ యాక్షన్ బయ్యర్ దగ్గరే జరగాలనేలా NSE వాళ్ళు ఒక సెపరేట్ సిరీస్ నే మెయింటైన్ చేస్తుంటారు, సిరీస్ ఏ అని. బట్ సిరీస్ బి అని ఉందా, అదేంటంటే ఏ కార్పొరేట్ యాక్షన్ వచ్చినా ఫోర్స్ క్లోజర్ అవ్వదు, బట్ మీకు రావాల్సిన కార్పొరేట్ యాక్షన్ మీకు వచ్చేస్తుంది. సపోజ్ స్టాక్ స్ప్లిట్ అయింది, ₹500 స్టాక్ కాస్త ₹250 అయిపోయింది. మీరు ఇచ్చేటప్పుడు ఇందాక ఎన్ని 1000 షేర్లు ఇచ్చారు, మార్కెట్ మీకు తిరిగి ఇచ్చేటప్పుడు మార్కెట్ లో అదేమో 250లో ఉంది. మళ్ళీ 1000 షేర్లే 250 లెక్కన మీకు ఇచ్చేస్తే మీరు 2.5 లక్షలు నష్టపోయినట్టు కదా. కాబట్టి సిరీస్ బి లో కానీ మీరు ఈ SLBM లో పార్టిసిపేట్ చేస్తుంటే మీకు 2000 స్టాక్స్ వస్తాయి 250 లెక్కన. సో మనం కంగారు పడాల్సిన నీడ్ లేదు, అన్ని కార్పొరేట్ యాక్షన్స్ కూడా సెటిల్ అవుతాయి. కాబట్టి సిరీస్ బి కొంత యాక్టివ్ గా ఉంటుంది సిరీస్ ఏ కంటే. సిరీస్ బి ని క్లిక్ చేసి జస్ట్ మీరు ఇక్కడ కిందకి వచ్చారంటే ఏ స్టాక్స్ ఉన్నాయి బాగా గమనించండి. ఏ స్టాక్స్ ఉన్నాయి అంటే ట్రేడర్ అడుగుతున్నాడు, నాకు 1240 షేర్లు కావాలి IRDA, ఒక్కొక్క షేర్ కి ₹4.5 పే చేస్తా, ఒక్కొక్క షేర్ కి ₹4.5. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ వేద్దాం. IRDA ఒక్కొక్క షేర్ కి ₹4.50 పే చేస్తానంటున్నారు. డివైడెడ్ బై IRDA స్టాక్ ఎంత అండర్లైన్ గా 174. ఇది ఒక నెలకి. అలా కాకుండా ఇయర్ మొత్తం ఇలానే జరుగుతూ వెళ్తే ఎంత వస్తుంది, 365 డేస్ డివైడెడ్ బై 30 ఆర్ 12 మంత్స్ తో కూడా దాన్ని మల్టిప్లై చేసేసి ఉండొచ్చు. చేస్తే మనకి 31.4 వచ్చింది కదా. ఇది మనం పర్సంటేజ్ టర్మ్స్ లో చూడాలంటే 100 తో మల్టిప్లై చేయాలి. అరౌండ్ 31.4% మనకి రిటర్న్ వర్కౌట్ అవుతున్నట్టు. మరి ఇక్కడ 32.52 అని వేశారంటే వాళ్ళు ఆఫర్ చేస్తున్న వాళ్ళు అంటే ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వేశారు. అడుగుతున్న వాడేమో ₹4.50 కడతాను పర్ షేర్ అంటున్నాడు. ఇస్తున్నవాడు అంటే ఇన్వెస్టర్ ఏమో నేను ₹4.70 అయితేనే ఇస్తాను అంటున్నాడు. అది కూడా 700 షేర్లే. లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అడుగుతున్న వాడికే జరిగింది. సో ట్రేడర్ లోనే జరుగుతుంది, ట్రేడర్ ఏమడుగుతున్నాడో అక్కడే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు కాంట్రాక్ట్స్ ఏవైతే కనిపిస్తుంటాయో అవి నెల నెలకి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. అవి 12 నెలలకు సంబంధించి ఉంటాయి. ఇది జూన్ కదా, మే వరకు ఉంటాయి, మే 2026 వరకు ఉంటాయి. బట్ మీరు దూరం జరిగే కొద్దీ దాంట్లో యాక్టివిటీ పెద్ద ఉండదు. నియర్ మంత్ కాంట్రాక్ట్ లోనే ఎక్కువ ఉంటుంది, జూలై మంత్. అదేంటి జూన్ లేదు అంటే ఫస్ట్ థర్స్డే కి ఎక్స్పైర్ అయిపోతాయి. ఇఫ్ ఒకవేళ థర్స్డే హాలిడే అయితే నెక్స్ట్ వర్కింగ్ డే రోజు మనకు అవి ఎక్స్పైరీ అయిపోతాయి అనమాట. సో ఇంచుమించు జూన్ కి సంబంధించినవి ఎండ్ అయిపోయినట్టే. కాబట్టి జూలైకి సంబంధించినవి ఉంటాయి. సో జూలైకి సంబంధించిందంటే జూలై ఫస్ట్ థర్స్డే ఎక్స్పైర్ అయిపోతాయని గుర్తుంచుకోవాలి. సో ఆల్మోస్ట్ 6
600+ స్టాక్స్ దగ్గరగా ఇందులో అవైలబుల్ గా ఉంటాయి. మెజారిటీ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి, డెరివేటివ్ స్టాక్స్ ఉంటాయి, సిరీస్ ఏ స్టాక్స్ ఉంటాయి. ఇప్పుడు మేజర్ క్వశ్చన్, కార్పొరేట్ యాక్షన్స్ వచ్చినప్పుడు ఎలా, డివిడెండ్, బోనస్, బైబ్యాక్, స్ప్లిట్ ఇలా వచ్చినప్పుడు ఎలా? అండ్ వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇంట్రెస్టింగ్ అనిపించిందా వీడియో, వాల్యుబుల్ గానే ఉందా కంటెంట్? అలా అనిపిస్తే ఒక లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. డివిడెండ్ జరిగింది అనుకోండి, స్టాక్స్ మీ డిమాట్ అకౌంట్ లో ఉండవు కదా, మీరు నాకు ఇచ్చేసారు, అప్పుడు డివిడెండ్ నాకు పడుతుంది అండ్ నేను కూడా మార్కెట్ లో అమ్మేశాను, స్టాక్స్ ఎవరి దగ్గర లేవు, అప్పుడు డివిడెండ్ ఎంతైతే అవుతుందో అది నేను ఎక్స్చేంజ్ కి పే చేయాలి. ఎక్స్చేంజ్ స్టాక్స్ కలిగిన అతనికి పే చేసేస్తుంది. అండ్ స్టాక్ స్ప్లిట్ జరిగినా సరే, నేను తీసుకున్నాను కదా స్టాక్స్, అమ్మేశాను మార్కెట్ లో, పడిపోతుంది, స్టాక్ స్ప్లిట్ జరిగింది, స్టాక్ సగం అయిపోయింది, మళ్ళీ నేను డబుల్ స్టాక్స్ కొని మీకు ఇచ్చేయాలి. సో డివిడెండ్, స్టాక్ స్ప్లిట్ ఈజీగా అర్థమైంది కదా. అలా కాకుండా బోనస్, బైబ్యాక్, రైట్స్ ఈ 3 కార్పొరేట్ యాక్షన్స్ జరుగుతుంటే మాత్రం ఎక్స్ డేట్ కి 2 days బిఫోర్ ఫోర్ క్లోజ్ అయిపోతుంది. తీసుకున్న నా దగ్గర నుంచి షేర్స్ మీకు వచ్చేస్తాయి ఎక్స్ డేట్ కి 2 days బిఫోరే. కార్పొరేట్ యాక్షన్ లో మీరు పాల్గొనొచ్చు. ఆరు వద్దనుకుంటే కార్పొరేట్ యాక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ షేర్స్ ని రెంట్ కి ఇవ్వచ్చు. ఒకవేళ షేర్లు ఇచ్చిన అతను తన దగ్గర ఉండాలనుకున్నారు షేర్స్ అనుకుంటే రీకాల్ చేయొచ్చు, ముందుగానే రీకాల్ చేయొచ్చు, నాకు నా షేర్లు కావాలని. అవైలబిలిటీలో కానీ దాన్ని మ్యాచ్ చేసేలా ఆర్డర్ వస్తే తన షేర్లు తనకు వచ్చేస్తాయి, లేకపోతే ఆ కాంట్రాక్ట్ ఎండ్ అయ్యేంత వరకు తన దగ్గర రావు. ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్, అది లాస్ట్ లో మాట్లాడుకుందాం. అలాగే రీపే కూడా, బారోవర్ ఎవరైతే షేర్స్ తీసుకొని ఉంటాడో తనకు వద్దనుకుంటే తను ముందుగానే పెట్టేసేయచ్చు, నాకు ఈ షేర్స్ వల్ల నేను అనుకున్న ఫాలో అయిపోయింది, నేను ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి మార్కెట్ లో ఆర్డర్ ని బ్రోకర్ ద్వారా ప్లేస్ చేయొచ్చు. అవతల కూడా తన ఆర్డర్ ని మ్యాచ్ అయ్యేలా ఆర్డర్ ఉంటే ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, బారోవర్ కూడా ముందుగానే బయటకు వచ్చేసేయచ్చు. లేదంటే మాత్రం ఆ కాంట్రాక్ట్ ఎండ్ అయ్యే వరకు, ఫస్ట్ థర్స్డే వరకు కూడా ఆ కాంట్రాక్ట్ అలానే ఉంటుంది అనమాట. ఫైనల్ గా కాంట్రాక్ట్ క్లోజ్ అయ్యే నాటికి, ఇందాక ఎగ్జాంపుల్ కేసులో నేను తీసుకున్నాను 500 రూపాయల లెక్కన 1000 షేర్లు తీసుకున్నాను, అప్పుడు మార్కెట్ లో ఎంత ఉంటే అంతకి ముందుగా నా దగ్గర నుంచి ఆ షేర్లు ఎక్స్చేంజ్ వాళ్ళు తీసేసుకొని త్రూ బ్రోకర్ మీకు సెటిల్ చేసేస్తారు విత్ కమిషన్. నేను ఇవ్వాల్సిన రెంట్తో సహా ఎవరి ఛార్జీలు వాళ్ళు కట్టేసుకుంటారు, బ్రోకర్ కి, ఎక్స్చేంజెస్ కి సంబంధించిన క్లియరింగ్ కార్పొరేషన్స్ కి. లైవ్ గా ఎలా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే దాన్ని మాట్లాడుకునే ముందు రిస్క్ గురించి మాట్లాడుకుందాం. ముందు బారోవర్ రిస్క్ గురించి మాట్లాడుకుందాం. అంటే నా రిస్క్, డిఫాల్ట్ నేను చేస్తే మీ షేర్లు తిరిగి ఇవ్వకపోతే స్కోప్ లేదు, నా దగ్గర నుంచి 125% డబ్బుల్ని పక్కన పెట్టించుకో అంటారు. అండ్ ఈ క్లియరింగ్ కార్పొరేషన్స్ కూడా షేర్లు ఇస్తున్న వాళ్ళకి గ్యారంటీ ఇస్తాయి, మీ షేర్లు మీకు తిరిగి వస్తాయని, కార్పొరేట్ యాక్షన్స్ ని కూడా సెటిల్ చేస్తామని. అండ్ ఒకవేళ ట్రేడ్ కానీ క్యాన్సిల్ అయితే లెండర్ కి కంప్లీట్ ఫీ వెళ్ళిపోతుంది. సో ఇస్తున్న అతనికి రిస్క్ లేదు. ఒకవేళ షేర్స్ అప్పర్ సర్క్యూట్ లోనే ఉండిపోయి అమ్మే వాళ్ళే లేరు, నేను కొని మీకు ఇవ్వలేకపోతున్నానంటే ఆప్షన్స్ లో ఆ షేర్ ని కొని అది కూడా నా మీదే వేసి అలా అయినా మీకు షేర్లు తిరిగిస్తారు. బట్ ఎక్కడ రిస్క్ అంటే, మీకు షేర్ల మీద డబ్బులు కావాల్సి వచ్చింది, ఇమీడియట్ గా మీరు ఆ స్టాక్ అమ్మేయాలనుకుంటున్నారు, అమ్మలేరు, ఆ కాంట్రాక్ట్ ఎండ్ అవ్వాలి, లేదా మీరు రీకాల్ చేయాలి, దానికి ఆర్డర్ మ్యాచ్ అయితేనే అవుతుంది. సో మీకు ఎమర్జెన్సీలో ఆ షేర్లు అమ్మేయాలి అని ఉన్నా సరే కాంట్రాక్ట్ ఎండ్ అయ్యే వరకు అమ్మలేరు. ఇదే మేజర్ రిస్క్. సిరీస్ ఏ లో ఉంటున్న కాంట్రాక్ట్స్ ని ఫాలో అయ్యారనుకోండి, ప్రతి కార్పొరేట్ యాక్షన్ కి ముందు అది ఫోర్ క్లోజ్ అయిపోతుంది. 2 days కి, ఎక్స్ డేట్ కి 2 days కి ముందుకు అది క్లోజ్ అయిపోతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉండి ఎక్స్ డేట్ ఏంటి, ఫోర్ క్లోజ్ ఏంటి, ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన నీడ్ లేదు, ఆటోమేటిక్ గా వీళ్ళు చూసుకుంటారు అవన్నీ కూడా. సో మీరు ఫోకస్ చేయాల్సిందల్లా ఏంటంటే మీకు ఎంత రిటర్న్ వస్తుంది, రైట్, చార్జెస్ ఎంత పడుతున్నాయి, ఎలా దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, ఈ మూడింటి మీద ఫోకస్ చేయండి. బిగినర్స్ ఇంకా మిగతా అవన్నీ ఆలోచించకండి. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకంటే ఇప్పుడు నేను కార్పొరేట్ యాక్షన్స్ అన్నా, బైబ్యాక్ అన్నా, బోనస్ అన్నా, స్టాక్ స్ప్లిట్ అంటున్నా, రైట్స్ అంటున్నా, ఎక్స్ డేట్ అంటున్నా అర్థం అవుతాయి. మీకు తెలియకపోతుంటే ఈ వీడియో ఉంటుంది, మన బేసిక్స్ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి. ఇప్పుడు Zerodha ఇది ఎలా యాక్టివేట్ చేయాలని మిమ్మల్ని స్క్రీన్ తీసుకువెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ ని యాక్టివేట్ చేసే పేజ్ ఇది. ఇక్కడికి మీరు రావడానికి ఈ లింక్ ఉందా, ఇది క్లిక్ చేయాలి. ఇది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఆ లింక్ ని మీరు క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా ఈ పేజ్ లోకి వస్తారు. వచ్చాక అక్కడ చిన్న బాక్స్ ఉందా, దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ ని క్లిక్ చేశారంటే ఇలా చూడండి, వి హావ్ ఎనేబుల్డ్ SLB స్టాక్ లెండింగ్ బారోయింగ్ మీ అకౌంట్ లో ఎనేబుల్ చేసాం. ఇది యాక్టివేట్ అవడానికి 24 to 48 hours పడుతుంది అంటున్నారు. దీని రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి అంటున్నారు. ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇంకా ఈ SLB రిలేటెడ్ గా పూర్తి వివరాలు వేరియస్ క్వశ్చన్స్ తో పాటు ఇక్కడ ఉంటాయి. బట్ దీనికంటే ఇంపార్టెంట్ గా NSE వాళ్ళకి సంబంధించిందే ఒక PDF ఉందన్నమాట. స్టాక్ లెండింగ్ బారోయింగ్ రిలేటెడ్ గా ఒక చిన్న PDF 13 pages ఉంటుంది. అందులో దీని రిలేటెడ్ గా వాళ్ళే క్వశ్చన్ అడుగుతూ దానికి ఆన్సర్ చేస్తూ అసలు ఇది ఎలా ఉంటుందన్న డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటున్న వాళ్ళు ఈ డేటాని కూడా చెక్ చేయండి. ఈ ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రాగా రెంటల్ ఇన్కమ్ సంపాదించాలనుకొని మీ దగ్గర లేకపోతే Zerodha అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటుంటే మన ఛానల్ కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మేము మీ వరకు తీసుకురావాలనుకుంటున్న కంటెంట్ వాల్యుబుల్ గా ఉంది అనుకున్నప్పుడే మన ఛానల్ లింక్ ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించండి. సో ఇది మూవ్మెంట్ ఆఫ్ షేర్స్ మాత్రమే, సేల్ ఆఫ్ షేర్స్ కాదు. కాబట్టి దీని మీద ఎటువంటి ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా అప్లికబుల్ అవ్వదు. మీకు వస్తున్న ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని పడి మీకు స్లాబ్ ప్రకారం అది క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ ఫైనల్ గా Zerodha ఇది యాక్టివేట్ చేసే ముందు ఫస్ట్ ఈ వెబ్సైట్ కి రండి. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నానా, ఈ వెబ్సైట్ కి రండి. వెబ్సైట్ కి వచ్చాక సిరీస్ ఏ కావాలా, సిరీస్ బి కావాలా, సిరీస్ బి లో ఉన్నారనుకోండి, మీకు క్లియర్ గా ఇక్కడ స్టాక్స్ ఉంటాయి. బెస్ట్ బిడ్ అంటే ట్రేడర్, షార్ట్
సెల్ చేయాలనుకున్న అతను ఎన్ని షేర్లు కావాలంటున్నాడు, పర్ షేర్ కి ఎంత ఇస్తానంటున్నాడు, బెస్ట్ ఆఫర్ అంటే ఇన్వెస్టర్ ఒక్కొక్క షేర్ కి ఎంత కావాలని ఇన్వెస్టర్ అడుగుతున్నాడు, ఎన్ని షేర్లు ఇస్తానని ఇన్వెస్టర్ చెప్తున్నాడు, లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది అండ్ ఈ పర్టికులర్ స్టాక్ అండర్లైన్ ప్రైస్ ఎంత, ఫ్యూచర్స్ ఎంతలో ట్రేడ్ అవుతుంది, పర్సెంటేజ్ టర్మ్స్ లో స్ప్రెడ్ ఎంత. ఇప్పుడు ఏదైతే ఈ ట్రాన్సాక్షన్ ఆఫర్ ప్రైస్ లో జరిగితే అది నెలకెంతో మనకు తెలిసిపోతుంది, ఇయర్లీ ఎంత అనేది ఇక్కడ మీకు యాన్యులైజ్డ్ రిటర్న్ కనిపిస్తుంది. ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, టర్న్ ఓవర్ ఎంత జరిగింది, ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత, ఇదంతా కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒకటి కాదు మల్టిపుల్ కాంట్రాక్ట్స్ ని కూడా వెళ్ళి ఎంతెంత ఆపర్చునిటీ ఉంది, 5-6 నెలలు నాకు అవసరం లేదు, ఎక్కువ ఫీజు వస్తుంది మీకు, కానీ అక్కడ ట్రేడర్ కూడా అవైలబుల్ గా ఉండాలి మీరు ఇన్వెస్టర్ అయితే, రైట్. సో ఇది కొంచెం చెక్ చేసుకొని మీరు ప్రాపర్ గా దీని కానీ ఇందాక నేను లైవ్ గా ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అవన్నీ చెప్పాను కాబట్టి అలా మీరు కానీ ఇది ఫాలో అయితే అడిషనల్ ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు కదా రిస్క్ లేకుండా. అసలు ఒకసారి చేస్తే మీకు తెలుస్తుంది. పోనీ మీకు ఎక్కువ డబ్బులకు సంబంధించిన షేర్లు ఉంటే 1 లక్ష రూపాయలకు సంబంధించిన షేర్లను ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మెథడ్ లో మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుస్తుంది. నాకెందుకులే 5%, 9% దగ్గరగా ఉంది, ఒక దగ్గర 4.5%, 5% దగ్గర ఉంది, ఒక దగ్గర 6%, ఒక దగ్గర 30%, యూజువల్ గా అయితే 5% దగ్గర ఉంటుంది. మన టైం బాగుంటే 9 to 10% ఉంటుంది. సో ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీ స్టాక్స్ ఉన్నాయి దీంట్లో అనుకుంటే మీరు SLB మెకానిజం ద్వారా మీ స్టాక్స్ ని ఇలా వేరొకరికి రెంట్ కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రెంటల్ ఇన్కమ్ ని పొందొచ్చు. దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటున్నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. Q&A లో తీసుకొని మీకుంటున్న డౌట్స్ ని కూడా క్లారిఫై చేసేందుకు ప్రయత్నిద్దాం. అండ్ ఒకవేళ మీ బ్రోకర్ దగ్గర ఇలాంటి ఫీచర్ యాక్టివేషన్ లో లేకుండా మీరు ఒకవేళ జిరోదాలో స్టాక్స్ ని కొని కమింగ్ టైమ్స్ లో కొన్ని స్టాక్స్ దాంట్లో కొని ఈ ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రాగా రెంటల్ ఇన్కమ్ సంపాదించాలనుకొని మీ దగ్గర లేకపోతే జిరోదా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటుంటే మన ఛానల్ కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఓపెన్ చేసిన ఛానల్ లింక్ ద్వారా ఓపెన్ చేసిన మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. మన ఛానల్ లింక్ ద్వారా వెళ్ళడం మన ఛానల్ ని ఫర్దర్ గా మీరు సపోర్ట్ చేస్తున్నట్టు. అండ్ ఈ వీడియో ఎలా ఉందన్న మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్తూ ఈ వీడియో మన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.